నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు విద్యార్థులు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, ఎంతటి అన్యాయం జరిగిందనేది అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ళకి వచ్చినటువంటి ఫలితం 151 స్థానాల నుంచి 11 స్థానాలు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మే 13వ తారీఖు ఎలక్షన్ జరగడం, తర్వాత జూన్ 4వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చూసాం. అయితే అప్పటికే అకాడమిక్ ఇయర్ అనేది కూటమి చేతుల్లో లేదు. అయితే ఇప్పుడు బకాయిలన్నీ కూడా కూటమి చేస్తుందన్నట్టుగా విమర్శిస్తున్నప్పుడు దీనికి సంబంధించిన లెక్కలు మాత్రం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మన ముందు పెట్టింది. అదేంటి అని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు దాదాపు గుడ్లకి 200 కోట్లు, చిక్కీలు 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు దాదాపు 65 కోట్ల 21 లక్షలు. అదేవిధంగా చూసుకుంటే క్లీనింగ్ మెయింటెనెన్స్ సంబంధించి దాదాపు 22 కోట్ల 69 లక్షలు. అదేవిధంగా చూసుకుంటే అడిషనల్ మెను ఏదైతే ఫుడ్కి సంబంధించిన మెనూలో అడిషనల్గా కొన్ని అప్పుడప్పుడు యాడ్ చేసిన వాటికి సంబంధించి దాదాపు 3 కోట్ల 90 లక్షలు. మొత్తంగాను స్కూళ్ళకు సంబంధించి దాదాపు 352 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే జగన్ హయాంలో పెట్టినటువంటి ఫీజు బకాయిలు చూసుకుందాం. అయితే మొత్తానికి ఫీజుకి సంబంధించి ఫీజు పోర్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మార్చి 12వ తారీఖున యువత పోర్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ యువత పోర్కు ముందుగా మనం చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దాదాపు 2832 కోట్లు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే వసతి దీవెన బకాయిలు ఏవైతే ఉన్నాయో 989 కోట్లు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే పీజీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దాదాపు 450 కోట్లు బకాయిలు పెట్టిపోతే దీనికి సంబంధించి మొత్తంగాను దాదాపు 4271 కోట్లు. అయితే వీటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడి దాదాపు 788 కోట్లు ప్రస్తుతం కట్టడం కావచ్చు, వాళ్ళతో సంప్రదించి ఇప్పుడు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదిగాక ఏదైతే బకాయిలు ఉన్నాయో విడతల వారీగా రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థుల గురించి కావచ్చు, యువత గురించి ఇంత ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ కూడా బురద జల్లేటువంటి ఒక కార్యక్రమం. కాకపోతే ఇది తిరిగి బూమరాంగ్ అయ్యి జగన్కే కొట్టింది అనుకోవాలి. ఇలాంటి లెక్కలన్నీ కూడా ఇప్పుడు మనం ఉందని. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 9 నెలలు కాలేదు. అదిగాక అకాడమిక్ ఇయర్ అనేది కూడా కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇది స్టార్ట్ అవ్వలేదు. అయితే మనం చూసుకుంటే మే 2024 మే 13వ తారీఖున ఎలక్షన్ జరిగాయి. జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి కూడా ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వరకు ఏదైతే ఉందో అవంతా కూడా కూటమి ప్రభుత్వం చేతుల్లో లేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా వీళ్ళు ఎటువంటి అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ పెట్టలేదు, సెషన్స్ పెట్టలేదు, ఇంకా వీళ్ళ చేతుల్లోకి రాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇన్ని వేల కోట్లు కూటమి బకాయి పెట్టిందని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, లేదా మార్చ్ 12వ తారీఖున యువత పోరు అంటే యువత పోరు ఏదైతే ఉందో దాని మీద మార్చి 12వ తారీఖున చేయబోతున్నా అంటున్నారు. అదిగాక ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఎక్కడ కూడా కనిపించాలి. మొత్తాన్ని దీన్ని ఎటు తీసుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇది ఎన్నిసార్లు పెండింగ్ పెట్టాడు యువత పోర్ అనేది మనం చూసాం. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి చేద్దామని ఫిబ్రవరిలో పండగ తర్వాత కానివ్వండి ఇట్లా పెండింగ్ పెడతానే వచ్చాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాయకులు కూడా వద్దని చెప్పటం. సో ప్రజల్లో వ్యతిరేకత లేదు, ప్రజల్లో ఎవరు కూడా దాని గురించి మాట్లాడటం లేదు. సరే వాళ్ళకి ఏంటంటే ముందే ఒక అవగాహన ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఇంత లిస్టు చేంతాడంత లిస్టు ఇది ఉంది, 4000 కోట్లు పైమాటే ఫీజు రియంబర్స్మెంట్ దీని కింద వీళ్ళే ఇవ్వలేదు గతంలో. సరే దాని తాలూకాకు సంబంధించిన మోహన్ బాబు గారు కూడా చెప్పారు కదా, ఆయనే ఓపెన్గా బయటపడి చెప్పారు. నేను యాక్చువల్లీ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అదే లాంగ్వేజ్ మాట్లాడారు. అంటే అంత ఘోరంగా విద్యార్థులనే వాళ్ళని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అనేది ఆయన ఆఖరణ బయటపడ్డాడు. అది కూడా అంటే స్టార్టింగ్లో భయపడినట్టున్నారేమో. ఆఖరణ వాళ్ళలో ఏదైతే వాళ్ళకి బాధ ఉన్నిందో అది ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఇన్ని వేల కోట్లు అప్పులు పెట్టి ఇంకా చిన్నపిల్లలది కూడా అంటే ఎలిమెంటరీ స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలది ఆ క్లాసులకు కూడా చూస్తే ఫెనాయిల్ దగ్గర నుంచి ఆయాల జీతాల కాడ నుంచి అన్ని రకాలుగా అవి కూడా పెండింగ్లే. సో వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ పెండింగ్లే పెట్టారు. అంటే ఇదంతా 2023 నుంచి 24 వరకు ఇవ్వాల్సినవన్నీ పెండింగ్ పెట్టారు. అంటే
అన్ని వేల కోట్లు పెండింగ్ పెట్టి తర్వాత కూటమి ప్రభుత్వం రావడానికి ఈ జూన్ పట్టింది. అవును. జూన్ తర్వాత అంటే యాక్చువల్లీ ఇది ఏప్రిల్కే కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళు అవును. ఏప్రిల్కి ఇచ్చేసేసి ఉండాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోలేదు, అవును. ఇవ్వలేదు, పెండింగ్ పెట్టారు. అయినా కూటమి ప్రభుత్వం వచ్చినాక 700 కోట్లు బకాయిలు చెల్లించారు. ఇంకా అది విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. మళ్ళీ అది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సినట్టు ఉన్నాయి కదా, అవును. అవును. బర్డన్ పెరుగుతూ ఉంది కదా. సరే అయినా అది విడతల వారీగా వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఖజానా అంతా నిల్లు పెట్టి వెళ్ళిపోయారు. ఇది అంటే మనకు ఒక విద్యార్థులు ఒక్కటి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది తెలిసింది. కానీ మామూలుగా అయితే అన్ని దానిలో అన్ని శాఖల్లో కూడా అలాంటివేగా చేశారు. అన్ని శాఖల్లో కూడా పెండింగ్ బిల్స్ పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు కట్టించుకున్న 500 కోట్లు పెట్టి కట్టించిన రిషికొండ ప్యాలెస్ను కూడా పెండింగ్ బిల్సే, అన్ని పెండింగ్ బిల్స్. అది ఉన్న గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఉంటే అవి తాకట్లే. సో ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఈ రోజున ఈయన వచ్చి ధర్నా చేయటానికి వెళ్ళటం, అది ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే ఆలోచన కూడా లేకుండా ఉంది. సరే ఈ రోజున వాళ్ళ నాయకులు వస్తారా, వాళ్ళకి ఒప్పుకునేటట్టు ఉన్నారా, రేపు పొద్దున వాళ్ళ ప్రజల్లో ఎంత స్ట్రాంగ్గా వచ్చిన పడతారు. మనం చూసాం మిర్చి యార్డులో మొన్న ఏం చేశారని, మిర్చి యార్డులో దొంగలు పడ్డారన్నట్టు వీళ్ళే మిరపకాయ బస్తాలు ఎట్లా ఎత్తుకుపోయారు. సో రేపు పొద్దున యువత అని చెప్పేసి రోడ్డు మీద వచ్చి అది ఇది అంటే వీళ్ళు రేపు అల్లర్లు చేయటానికి కూడా వెనకాడరు. రేపు పొద్దున వీళ్ళు అల్లర్లు చేయటానికి కూడా ఎక్కడ వెనకాడరు. అది ఏమంటే ధర్నాల్లో జరిగింది, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటారు. రేపు పొద్దున అదే అంటే స్టూడెంట్స్ ముసుగులో రేపు అల్లరి మూక కూడా రావచ్చు, వచ్చి వాళ్ళ త్రూ ఏదైనా అల్లర్లు సృష్టిస్తారు. సో దానికి మళ్ళీ రేపు పొద్దున సింపతిగా కూడా ఇంకోటి కూడా జరుగుతుంది, స్టూడెంట్స్ని రెచ్చగొడతారు. సో ఇలాంటి ప్లాన్లు చేయటం కోసం చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఎప్పుడూ కూడా ప్రశాంతమైన పరిపాలన ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఏమీ చేయడు, ఇంకొకరిని చేయనివ్వడు. సో ఇప్పుడు ఉన్న ఇంత కష్టమైన పొజిషన్లో కూడా అంటే పెండింగ్ బిల్స్ ఇవ్వాలి, మళ్ళీ ఈ సంవత్సరం ఏదైతే ఉన్నాయో బకాయిలు అది ఇచ్చుకుంటూ రావాలి. సో ఎంత ప్రెషర్ పడుతుంది. ఇన్ని వేల కోట్లు ఎవరు తిన్నారు, ఇన్ని వేల కోట్లు పెండింగ్లు పెట్టారు. సో ఇవన్నీ ఎవరి చేతికి వెళ్ళాయి, ఎవరు ఖజానా నింపుకున్నారు, ఇవన్నీ అయితే తెలియాల్సింది ఉంది. దీని మూలాన యువతకి కూడా ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అయ్యాయి, ఆ లిస్ట్ అంతా బయట వచ్చింది. ఇంకా క్లియర్ కట్గా యువతకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అదైతే నమ్మే ప్రసక్తి లేదు కదా. సో వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ అంటూ వచ్చేసింది. సో దీన్ని బట్టే వాళ్ళు రేపు పొద్దున యువత అయినా సరే అండి, ప్రజలైనా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఇంకా ఆయన చెప్పే మాటలు కల్లబొల్లి మాటలు వింటారని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లియర్ ఏ సంవత్సరం నుంచి ఎంతెంత ఎవరెవరికి బిల్స్ పే చేయాల్సింది ఉందో ఇవన్నీ క్లియర్ కట్గా వచ్చేసాయి. సో దీన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే పే చేయాల్సింది ఉండింది, ఆ బ్యాలెన్స్లు బట్టి వెళ్ళిపోయాడు. తప్పుకున్న ఈ డబ్బులన్నీ ఎవరు తిన్నారు, సో ఇన్ని సంవత్సరాల అమౌంట్ అంతా ఏమైంది అనేది అయితే తెలియాల్సిందే ఉంది. అదే మనం చూసుకుంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 80,000 పైచిలకు ఏదైతే ఓటింగ్ రావడం కావచ్చు, మెజారిటీ రావడం కావచ్చు మనం చూసాం. ఇది పూర్తి భారతదేశంలోనే ఒక చరిత్ర అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్థాయిలో ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాదు. అటువంటిది జగన్కి నిజంగా మతిస్థిమితం సరిగా పనిచేస్తుందా? ఎందుకంటే ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ వారం రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు వచ్చేసి ఏదైతే మళ్ళీ ఫీజు పోర్ అని చెప్పి కావచ్చు, లేకపోతే యువత పోర్ అని కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఇంకొక అనుమానం వస్తుంది ఏపీ ప్రజలకు. ఏంటి అంటే మార్చి 15వ తారీఖు వస్తే వివేకానంద రెడ్డి గారికి సంబంధించి దాదాపు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 7వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు. సో ఇక్కడ రంగయ్య గారికి సంబంధించినటువంటి ఒక చనిపోయిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం జరిగింది, దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రాబోతుంది. సో వీటన్నిటినీ కూడా వక్రీకరిస్తానికి కంప్లీట్గా డ్రైవర్స్ పాలిటిక్స్ చేస్తానికే జగన్ ఇప్పుడు యువత పోరు నిలబడుతున్నాడా, అక్కడ ఏదో ఒకటి అల్లర్లు చేసేసి పూర్తిగా మైండ్ డైవర్ట్ చేయబోతున్నాడా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. సో మీరేమంటారు? దీనిలో చూస్తే ఖచ్చితంగా ఆయనకు ఒకటే అవగాహన రావాల్సిందే. ఈ రోజున ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయో అక్కడ కూటమి ప్రభుత్వం మెజారిటీ ఉంది. సో అన్ని చోట్ల గెలవటం కూడా భారీ మెజారిటీతో గెలవటం. సో ఇప్పుడు ఏంటంటే ఈయన యువత పోరని చెప్పి వెళ్తుంటే ఆ యువత ఓటేస్తేనే కదా
అది గెలిచింది. సో అది ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? సో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన ఉద్దేశం ఏంటి, అల్లర్లు చేయటం. రేపు పొద్దున అక్కడ యువత పోరని చెప్పేసి యువత చేయరు. సో ఆయన ఎవరైతే పెట్టుకుంటాడో పెయిడ్ వాళ్ళతో అల్లర్లు చేయించి సో అది యువత మీదకే నెట్టుతాడు. సో యువత మీదకి నెట్టి రేపు పొద్దున వాళ్ళ మీద కేసులు బరాయించేటట్టు, ఇప్పుడు ఎక్కడైనా అల్లర్లు జరిగినప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయించేటట్టు వీళ్ళే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో వాళ్ళని యువతని ఇరికించే ప్రయత్నాలు చేయడం కోసం వాళ్ళని పట్టుకొస్తారు. సో రేపు పొద్దున సింపతి, ఇప్పుడు మనం చూసాం గులకరాయి విషయానికి వస్తేనే ఏ రకంగా చూసాం అంటే వాళ్ళే కొట్టుకొని సో దాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలనేది మనం చూసాం. రేపు పొద్దున యువతను కూడా వాళ్ళు బలిపశువులను చేసేనా ఆశ్చర్యపోవాల్సింది. మళ్ళీ అది మీరు అన్నట్టు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన క్యాడర్ ఎక్కడ దూరం అయిపోతుందో అని చెప్పి ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కళ్ళపైన ఏదో ఒక కేసు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి సమర్థించక తప్పదు కేసులు అయిపోయేదాకా. సేమ్ అదేవిధంగా యువతను కూడా ఇలానే కేసులు ఏదైనా పెట్టించి యువతను కూడా అట్లానే వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అలాంటివే జరుగుతాయి. సో ఇక్కడ ఆయన పాలిటిక్స్ చేసే విధానం ఏంటంటే ఆయన అందరినీ ఇరికించటం. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు వరకు జైల్లో ఉండే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఏంటి, ఈయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారు, జైలుకి వెళ్ళారు. సో ఇప్పుడు ఫ్రెష్గా ఇంకా కొంతమందిని తయారు చేయటానికి ట్రై చేస్తున్నాడు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్లో చూడటానికి కూడా 10 మంది యువతలు ఎక్కడైనా దూరంగా ఉండి స్టూడెంట్స్ వెళ్ళి అట్లా నిలబడుకొని ఉన్నారనుకో, రేపు పొద్దున వీళ్ళే అల్లర్లు చేస్తారు, దేని మీద షాపుల మీద కొట్టడం ఏదో ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తారుగా. సో వాళ్ళు అంటారు మాతో వచ్చారు వీళ్ళు కూడా అని అన్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఇరికిస్తారు. ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో స్పెషల్గా సిట్ వేశారు. సో అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రతి వాళ్ళకి చర్చనీయాంశం లాగా తయారైంది. సో ఒక్కొక్కళ్ళు చనిపోవటం అనేది. సో దాన్ని చనిపోతున్నారు అన్నప్పుడు ప్రజలకు ఒక డౌట్ ఒకటి ఆలోచిస్తుంటారు కదా, డైవర్ట్ చేయాలి. సో డైవర్ట్ చేయాలనంటే ఈ అల్లర్లు ఎక్కువ చేయాలి. సో ఇది అల్లర్లు ఎక్కువ చేసి యువతని దానిలో ఇరికించాలి. అంటే మీరు అన్నట్టుగా ఇంకొక పాయింట్ కూడా, సాధారణంగా ఎప్పుడు జగన్ ఇప్పటిదాకా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తానని కావచ్చు, లేదా ఫీజు పోరని కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా సరే అన్నప్పుడు కూటమి ప్రభుత్వానికి సమయం వేయాలని చెప్పేసి వాళ్ళ వైసీపీ నేతలు అనడం, ఎవరు కూడా రాకపోవడంతో అయిపోయింది. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి ఏదైతే రాబోతుందో 15వ తారీఖున, అంతకన్నా ముందే డేట్ 12వ తారీఖు ఫిక్స్ చేశాడంటే ఖచ్చితంగా, అంటే సాధారణంగా చాలా లాంగ్ డేట్స్ చెప్తాడు కానీ ఇప్పటిదాకా ఒక్కటి కూడా జరగలేదు. సో ఈసారి ఏదో చేయబోతున్నాడు అనేది ఒక అనుమానం అయితే వస్తుందంటారా? అంతే కదా. ఇప్పుడు అది వస్తుందనంటే 15వ తారీఖు అని అంటే అప్పటి నుంచే, ఎందుకంటే అది సాధారణ మరణం కాదు. సో అది ఒక హత్య. అది కూడా కాకుండా అది సిట్ అధికారులతో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీనిలో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సరే ఆ 2 రోజుల ముందు నుంచి ఆయన ఎలా చనిపోయాడు ఏంటి అనేది సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతూ ఉంటుంది. సరే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ ఇంకా జరగలేదు. ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళని కూడా కాపాడుతూ వస్తున్నారు. ఇంక ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది, ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. సరే అలాంటి టైంలో ఏం చేయాలి అనుకుంటే ఇది ఇష్యూ స్టార్ట్ చేయాలి. సో దీని మూలాన 12వ తారీఖు అట్లా జరిగింది అనుకో, 13, 14 ఇంక ఇదే లైవ్లు వెళ్తుంటాయి. దీన్ని ఎంత పెద్ద సీరియస్గా చేస్తారో తెలీదు. దీని మూలాన ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అంటే ఫోకస్డ్గా ఉండాలి, కొంచెం ముందు చూపులో ఉండాలి. ఎందుకంటే ఏమైనా అల్లర్లు జరిగిన తర్వాత కాకుండా జరగక ముందే ప్రికాషన్స్ ఏంటి, అక్కడ నిజంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉండేటట్టు, వేరే ప్రజలు ఎవరైనా సామాన్య పబ్లిక్ ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళని అన్యాయంగా ఇరికించి సో వాళ్ళని వీళ్ళే అంటే ఇప్పుడు నాతో ఉన్నాడని వీళ్ళే చెప్తారు మళ్ళీ. సో వాళ్ళ మీద కేసులు వీళ్ళే పెట్టిస్తారు. ఇప్పుడు నాకు పడేటప్పుడు నా పక్కన నేను ఇంకో 10 మందిని కలుపుకుంటానన్న రకంగా ఉన్నారు. సో అలా కలుపుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళకి చదువులు ఉండదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సో రేపు పొద్దున కేసులు పడినాక అవి ఉండదు కదా. సో వాళ్ళని ఎలా తయారు చేసుకుంటాడు, కూటమి ప్రభుత్వం మీద ద్వేషం పెంచాలి. సో ఈ సబ్జెక్ట్ అంతా అంటే జనరల్గా తెలిసిన వాళ్ళు ఎవరు రారు, మేబీ చూడకుండానో ఏదో వచ్చారో అని అనుకుందాం. సో వాళ్ళని ఈ రకంగా ఇరికిద్దామా,
ఈ ఆలోచనతో ఉన్నట్టే మనకి ఇక్కడ స్పష్టంగా అయితే ఒక ఐడియా అయితే అనిపిస్తుంది. సో ఇలాంటి అల్లర్లు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వెనకాడరు. సో ఆయన చేసేది చేయటానికే ప్రయత్నిస్తాడు. దీన్ని కూటమి ప్రభుత్వమే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది జరుగుతుందా జరగదా అనేది కూడా మళ్ళీ ఆలోచించాల్సింది కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులు సహకరించకపోయారనుకోండి, వాళ్ళ క్యాడర్ సహకరించడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు వెళ్ళి చేయటానికి ఆయన అదే వాళ్ళు ఆలోచించేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, ఆయన చెప్తాడు, అవి చేస్తాడు, మళ్ళీ రేపొద్దున మనం ఇరుక్కుంటాం అనే భయం వాళ్ళల్లో ఉంది. సరే, దాన్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు రేపు ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు పెండింగ్ చేసుకొచ్చారు కదా, మళ్ళీ పెండింగ్ చేస్తారా? సో ఈయన మాటని వెళ్ళి మనం ఎందుకు ఇరుక్కోవాలి, ఈ బాధలు ఎందుకు ఇప్పటి నుంచి అని చెప్పి వాళ్ళు కూడా పెండింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా యువత ఏదైతే ఉందో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనవసరంగా చూస్తున్న ఇప్పుడు బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, పోసాని కావచ్చు, లేదా అదేవిధంగా వల్లంనేని వంశీ కావచ్చు. సో ఈ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి కొంత అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పడకూడదని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.